రాష్ట్రంలో ఓవైపు ఎండ మరోవైపు వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉత్తర తెలంగాణలో వర్షాలు దంచి కొడుతుంటే దక్షిణ తెలంగాణలో వడగాల్పులు ఉసూరుమనిపిస్తున్నాయి. వచ్చే 48 గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ఆదిలాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలతో పాటు హైదరాబాద్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు. మరోవైపు ఈ నెల 18 నుంచి 10 రోజుల పాటు 47 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు హెచ్చరించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ లైవ్ లో అందిస్తారు. అరవింద్, చెప్పండి, మరో 48 గంటల్లో భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, ఏదైతే చూసుకుంటే అటు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఉక్కపోత వాతావరణం ఉంటుంది, అటు ఎండ వాతావరణం ఉంటుంది. దానికి తోడుగా అనుగుణంగా భిన్న వాతావరణం లాగా అటు 48 గంటల పాటు కూడా వర్ష సూచన ఉందంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. గతంలో అంటే ఏదైతే మే నెలలో చూసుకుంటే గత 10 రోజుల కిందట కూడా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు దాదాపు 45 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా దాటాయన్నట్టు కూడా ప్రధానంగా తెలిసింది. అంటే అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చూసుకుంటే మాత్రం దాదాపు ఇప్పటికే గత 10 రోజుల కిందట 45 నుంచి 46 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. ఏదైతే మే 6 తర్వాత నుంచి కూడా ద్రోణి ప్రభావంతో కూడా అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కానీ ఇటు ఈశాన్య జిల్లాలో కానీ ఇప్పటికే పలు ఎండ తీవ్రత కూడా తగ్గిందన్నట్టు కూడా 2 నుంచి 3 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా తగ్గాయి. అదే విధంగా చూసుకుంటే మే 9 నుంచి మే 10 నాటికి కూడా 48 గంటల పాటు కూడా విపరీతమైన వర్షం కూడా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ చూసుకుంటే మాత్రం దాదాపు ఇప్పటికే 42 నుంచి కూడా 43 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా ఎండ తీవ్రత నమోదవుతుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. అటు ఉమ్మడి ఆదిలాబాద్లో చూసుకుంటే మాత్రం అటు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల ఈ ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే దాదాపుగా 42 నుంచి 43 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. అటు జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి, ఆసిఫాబాద్, కొమరంభీం జిల్లా, నిజామాబాద్ ఈ ప్రాంతాల్లో కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మరి దీంతో చూసుకుంటే భిన్న వాతావరణంలోనే సాయంత్రం సమయంలో మాత్రం వడగళ్లతో కూడుకున్న వర్షాలు కూడా ఎక్కువ ప్రభావం ఉండే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. అటు ఈశాన్య తెలంగాణకు వస్తే మాత్రం అటు ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, మహబూబ్ నగర్ ఈ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే తేలికపాటి వర్షాలతో కూడుకున్న భిన్న వాతావరణాలతో ఎండ తీవ్రత కూడా మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు దక్షిణ తెలంగాణలో నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, అచ్చంపేట, జోగులాంబ, గద్వాల ఈ ప్రాంతాల్లో కూడా అటు ఎండ తీవ్రత కూడా ఎక్కువ ఉంటుంది. దానికి తోడు కూడా వర్షం కూడా కొట్టే అవకాశాలు కూడా మరింత ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ చూసుకుంటే మాత్రం కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఎండ తీవ్రత దాదాపు 42 నుంచి కూడా 43కి కూడా ఉష్ణోగ్రతలు కూడా గరిష్ట స్థాయిలో నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో భిన్న వాతావరణాలు చోటు చేసుకునే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎండ తీవ్రత విపరీతంగా ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వాతావరణం దాదాపుగా 28, 29, 30 ఈ సమయం నుండి ప్రారంభమై 45 డిగ్రీ సెల్సియస్ వరకు కూడా దాటే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసినట్టు ప్రధానంగా కనిపిస్తుంది. అటు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ, గద్వాల ఈ ప్రాంతాలు కూడా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. అటు ఉరుములు మెరుపులతో కూడా అధిక వర్షం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. పిల్లలు కానీ, వృద్ధులు కానీ, అటు గర్భిణీ స్త్రీలు కానీ ఎవరు కూడా ఆ ఎండ వాతావరణం మరింత ఎక్కువగా ఉంటుంది, ఎవరు కూడా మధ్యాహ్న సమయంలో కూడా బయటకు రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. అటు భవన కార్మికులు కానీ, నిర్మాణ కార్మికులు కానీ వాళ్ళందరూ కూడా
తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. మధ్యాహ్న సమయంలో కూడా ఎండ తీవ్రత విపరీతమైన ఎండ తీవ్రత ఉంటుంది. నగరంలో కూడా మధ్యాహ్న సమయంలో కూడా బయటికి రావాలంటూ కూడా ప్రజలు జనుకుతున్నారన్నట్టు కూడా ప్రధానంగా అర్థమవుతుంది. కొన్ని ఏరియాలో మాత్రం రోడ్లన్నీ కూడా నిర్మానుషంగా కొన్ని ఏరియాలు ఉంటుంది. మరికొన్ని ట్రాఫిక్ ఉన్న ఏరియాలో కూడా తప్పనిసరిగా బయటికి రావాల్సి వస్తుందంటూ కూడా ఇప్పటికే కొంచెం ప్రజలు తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా అటు తెలంగాణ రాష్ట్రంలో భిన్న వాతావరణాలు చోటు చేసుకున్నాయి. కొన్ని ప్రాంతంలో ఎండ తీవ్రత ఉంటుంది, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే వాతావరణం కూడా మార్చి వర్షాలు కూడా అంటే మార్పుతోని ద్రోణిక్ ప్రభావంతో మార్పుతోని కూడా వర్షాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. అక్కడ కూడా ప్రధానంగా దాదాపుగా ఉరుముల మెరుపులతో కూడుకునే వర్షం కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉదయం సమయంలో మాత్రం ఎండ వాతావరణం కూడా విపరీతంగా ఉంటుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా అటు వైద్య నిపుణులు కూడా ప్రతి ఒక్కరికి హెచ్చరికలు కూడా హెచ్చరిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా అటు మజ్జిగ కానీ శీతల పానీయాలు కొబ్బరి నీళ్ళు కానీ ఎక్కువ మోతాదులో నీరు తీసుకుంటే డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారంటూ కూడా ఇప్పటికే అటు వైద్య శాఖ ఆరోగ్య శాఖ కూడా ఇప్పటికే హెచ్చరించారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో భిన్న వాతావరణాలు చోటు చేసుకుంటే 3 రోజుల పాటు ఇదే విధంగా వాతావరణం ఉంటుందంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. రైట్ అరవింద్, థ్యాంక్స్ ఫర్ ది వెదర్ అప్డేట్స్.